Hi friends, today we are making watermelon juice. ఈ రోజు మా పిల్లలిద్దరు కలిసి మనకు వాటర్మెలన్ జ్యూస్ ని ఎలా తయారు చేసుకోవాలో మనందరికీ నేర్పిస్తారంట. ఫస్ట్ కట్ చేస్తున్నారు, తర్వాత దాన్ని జ్యూసీగా తయారు చేస్తున్నారు. కష్టపడుతున్నారు, బట్ అది అవ్వట్లేదు. ఫైనల్గా తయారు చేశారు, జ్యూసీగా అయింది. దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకున్నారు. తర్వాత ఆ జ్యూస్ని వడగట్టడానికి జారుని పెట్టేసి వడగట్టిస్తున్నారు. గిన్నెలో ఉన్న జ్యూస్ని మొత్తం వడగట్టేస్తున్నారు. ఫైనల్గా మొత్తం వడగట్టేశారు. జ్యూస్ అంతా వడగట్టిన తర్వాత అలాగే ఒక 2 నిమ్మకాయలను తీసుకొని అందులోనే పిండుతున్నారు. పిండిన తర్వాత ఒక 3-4 పుదీనా ఆకులను వేసుకున్నారు. తర్వాత 1 కప్పు షుగర్ని కూడా వేసుకుంటున్నారు. వేసుకున్న తర్వాత ఆ షుగర్ని కలుపుతున్నారు. ఆ షుగర్ కలిగేంత వరకు కలిపారు. తర్వాత మనం కట్ చేసుకున్న పీస్ని దాని మీద పెట్టారు. ఫైనల్లీ వాటర్మెలన్ జ్యూస్ తయారు చేశారు. ఇప్పుడు దానికి ఒక ట్యాప్ పెట్టాలంట. ఆ ట్యాప్ కొత్త ట్యాప్ లేదు. అలానే వాళ్ళు ఊదుకునే పీక ఉంటుంది కదా, ఆ పీక పెట్టుకున్నారు. ఇప్పుడు అది ట్యాప్ అయిపోయింది. ఆ ట్యాప్లో నుంచే జ్యూస్ వస్తుంది. బాగుంది కదండి. మీకు కావాలంటే చేసుకొని తాగండి. ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యమ్మీ యమ్మీ టేస్టీ, చాలా బాగుందంట. సూపర్ మస్తు సూపర్ ఉంది. మీరు కూడా ఇలా తయారు చేసుకొని తాగండి. మీ పిల్లలతో కూడా చేపించండి ఇలానే.